14 లోకములను కూడా రక్షణ చేసేటువంటి దాననయ్యా నేను. అలాంటి నేను ఒక రాక్షస కాంత దగ్గరికి వెళ్ళడం ఏమిటి, యాచించడం ఏమిటి, నా భర్తను నాకు ఇవ్వమని? ఇదంతా జరగదు నారద, ఇదెలా కుదురుతుందయ్యా అన్నది. అమ్మా, కుదరకపోతే మీరిక్కడ ఆయనక్కడ, అదంతే. నారద, ఆగు ఆగు, అసలు ఆయన లేకుండా నేను ఉండలేను కదయ్యా, మరి నా పరిస్థితి ఏమిటి? ఆయన మీకు కావాలంటే వెళ్ళాలమ్మా. పతివ్రతలకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు తల్లి. భూలోకంలో పతివ్రతలకు అంత మహత్యం ఉన్నదా అని మీరు అనుకుంటారు. మీరు వెళ్ళి చూస్తే మీ భర్త శిలారూపంగా ఉన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ మహాపతివ్రతల యొక్క పాతివ్రత్య ప్రభావం ఏమిటో. స్వామివారు కావాలంటే వెళ్ళాలి, లేకపోతే ఇక మీ ఇష్టం, నారాయణ నారాయణ అంటూ ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. మహాలక్ష్మి అమ్మవారు ఆలోచనలో పడ్డారు. ఏమని అంటే, నారదుడు చెప్పినటువంటి దానిలో కూడా సత్యం ఉన్నది. ఈయన ఏ కారణంతో వెళ్ళారో నాకు తెలియదు, కానీ వెళ్ళడం జరిగింది, అక్కడ శిలగా మారడం జరిగింది. లేకపోతే నారదుడు ఎందుకు చెప్తాడు? మరి ఆయన కావాలి అంటే నేను వెళ్ళవలసిందే కదా. సరే, తప్పదు అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు బృందాదేవి దగ్గరికి వచ్చింది. బృందాదేవి దగ్గరికి వచ్చి భూలోకానికి చూసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా. ఒక ప్రక్కన జలంధరుని యొక్క శిరస్సు, ఒక ప్రక్కన శంఖచక్ర గదాపద్మాలతో ఆయన శిలగా మారినటువంటి రూపాన్ని చూసింది. ఇక తప్పదు అనుకున్నది. అని నారదుడు చెప్పినట్టే ఇలా చెంగు చాస్తుంది మహాలక్ష్మి అమ్మవారు. అమ్మా అమ్మా అమ్మా, పతి భిక్ష పెట్టు, ఆలింపగదమ్మా నా మొర, అమ్మా పతి భిక్ష పెట్టు అన్నది. నాకు పతి భిక్ష పెట్టమ్మా. ముమ్మూర్తులకు కూడా నీ పాతివ్రత్యాన్ని పొగట్టానికి మాటలు లేవు. అంత పతివ్రతవు నీవు. లేకుంటే 14 లోకములను రక్షణ చేసేటువంటి ఈ బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువు ఇలా శిలగా మారిపోయారు అంటే నీ పాతివ్రత్య ప్రభావం ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నా భర్తను నాకు ఇచ్చేసేయి, ఆయనకి నిజరూపం రావాలి అని అడుగుతుంది మహాలక్ష్మి అమ్మవారు. అప్పుడు లక్ష్మీదేవిని చూసినటువంటి బృందాదేవి అన్నది,